ఇట్లా ఆస్తులు కొట్టేయడం అంటూ ఇంత రాజకీయం ఎప్పుడు చూడలేదని చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థులకు 3,500 కోట్లు బకాయిలు పెట్టిపోయి ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు జనవరి 4లో చెల్లించాలని కూడా మనం జర్నలిజం అనేటటువంటి దాన్ని చంపేసుకుని పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం అనడానికి సాక్ష్యం. ఎస్, ప్రభుత్వాలు అన్నటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో బకాయిలు పెడితే జగన్ వచ్చి తీర్చలేదా? ఇప్పుడు ముందు చేయాల్సిందేంటి, అర్జెంటుగా ఆ ఫీజులు కట్టి పిల్లలకి చదువులు నడిపించడం. అలా కాకుండా ఇందులో రాజకీయాలు వార్తలుగా రాసి అసలు విషయాలు పక్కన పెట్టేసుకుంటే ఏంటి ప్రయోజనం? చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల్ని జగన్మోహన్ రెడ్డి తీర్చడా? జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు చంద్రబాబు తీర్చడా? లేకపోతే కాంగ్రెస్ అప్పుల్ని తర్వాత తీర్చట్లేదా? ఎవడు అధికారంలో ఉన్నా వెళ్ళిపోయే రోజున మొత్తం బకాయిలన్నీ తీర్చేసేసి ఇంటికి పోడు. అది కామన్ థింగ్, కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా తెలుస్తుంది. కానీ కామన్ సెన్స్ లేకుండా అడ్డదిడ్డంగా వార్తలు రాసుకుంటూ ప్రజలు తప్పుదోవ పట్టించేటటువంటి వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆంధ్ర ప్రజలు విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వాటికే మోసపోతూ ఉన్నారు. కాబట్టి మోసపోయేవాడిని మోసం చేస్తామన్నటువంటిగా రాస్తున్నారు. లేకపోతే